ఈ రోజున మా యువ నాయకులు ఐటీ మరియు విద్యా శాఖ మంత్రులు నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా రాజానగరం నియోజకవర్గంలో బూరుగుపూడి గేట్ వద్ద మా టీడీపీ ఆఫీస్లో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశాం. దీనికి అనూహ్య స్పందన నుంచి అభిమానుల నుంచి వచ్చింది. కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ అదేవిధంగా ఏదైతే నారా లోకేష్ గారు చేపట్టినటువంటి కార్యక్రమాలు కానివ్వండి, వారి రాజకీయ ప్రస్థానం కానివ్వండి, మా అందరికీ ముఖ్యంగా యువతకి స్ఫూర్తిదాయకంగా ఉందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ విధంగా ఆయన రాజకీయాల్లో తొలి అడుగుల నుంచి ఈ వేళ వరకు ఏ విధంగా ఆయన మలుచుకున్నారో, ఒక వ్యక్తిగా ఒక సామాజిక శక్తిగా ఆయన ఏ విధంగా ఎదిగారో మేమంతా కూడా గమనిస్తూ వారిని స్ఫూర్తిగా తీసుకుంటూ ముందుకు నడుస్తున్నాం. తెలుగుదేశం పార్టీ ప్రతి కార్యకర్త గుండెల్లో చుచ్చిపోయినటువంటి వ్యక్తి అయినా రానున్న రోజుల్లో ఏ విధంగా ఆ పార్టీకి కానివ్వండి, ఈ రాష్ట్రానికి కానివ్వండి ఆయన నాయకత్వం వహిస్తారనేది మాకు స్పష్టంగా కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది. తొలి అడుగులు వేసినప్పుడు కొన్ని తప్పులు జరిగాయి, అపజయం పాలయ్యారు. సోషల్ మీడియా అంటే ఈ సామాజిక మాధ్యమాల్లో అనేక విధాలుగా ట్రోల్ అయ్యారు. అవన్నిటినీ కూడా అధిగమించి ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, అపజయం పాలైనా ఏ విధంగా ఆయన లేచి మళ్ళీ నిలబడ్డారు అని చెప్పేసి మేమంతా కూడా స్ఫూర్తిదాయకంగా తీసుకుంటున్నాం. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన రాజకీయ ప్రస్థానం మీరు గమనించినట్లయితే ఇప్పుడు ఒక ఐటీ శాఖ మంత్రులుగా కాదు, ఒక విద్యాశాఖ మంత్రులుగానే కాదు, ఈ రాష్ట్ర నాయకుడిగా దాదాపు 20 లక్షల ఉద్యోగాలు ఇప్పించే ఒక క్యాబినెట్ సబ్ కమిటీ హెడ్గా ఆయన ఏ విధంగా పనిచేస్తున్నారో, ఏ విధంగా రాష్ట్రం యొక్క ఇమేజ్ని దేశవ్యాప్తంగానే కాదు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా వారు తీసుకెళ్తున్నారో మనంతా కూడా గమనించాలి. మన డేవోస్లో కానివ్వండి, సిఐ సమిట్లో కానివ్వండి, అనేక దేశాలకు ఆయన చేసినటువంటి పర్యటనలు కానివ్వండి, ఏ విధంగా రాష్ట్రానికి పెట్టుబడులు తెస్తున్నారో, లక్షల కోట్ల పెట్టుబడులు ఏ విధంగా ఆయన తీసుకురాగలుగుతున్నారో ఒక్కసారి ప్రతి ఒక్కరు కూడా గమనించి ఆయన్ని రానున్న రోజుల్లో దీవించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. తెలుగుదేశం పార్టీకి మాకు ఒక మంచి నాయకుడు దొరికాడు, భవిష్యత్తు మాది చాలా స్పష్టంగా ఉందని చెప్పేసి మేము గర్వపడుతున్నాం, ఆనందపడుతున్నాం. మరొక్కసారి ఈ సందర్భంగా నారా లోకేష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుకుంటూ మీ బొడ్డు